దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 24వ అధ్యాయం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు, సమాధాన బలులు, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ప్రభు చెప్తున్నాడు, నువ్వు బలిపీఠం కడితే ఆయన ప్రతి స్థలములో నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడట. అంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, పనికి వెళ్తున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, నువ్వు ఏ పని చేసినా నీ దగ్గరకు వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వదించబడాలంటే పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన మాటలు ప్రభు దగ్గర మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయములో ఆయన అంటాడు, మీరు మారు మనసు అనే బలిపీఠాన్ని కట్టుకోవాలంటున్నాడు. నిజమే, మారు మనసు అనే బలిపీఠాన్ని కట్టితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయములో ఆయన చెప్తాడు, మీరు విశ్వాసం అనే బలిపీఠాన్ని కట్టాలి. నిజమే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, ప్రార్థన అనే బలిపీఠం కట్టాలి. ఎప్పుడైతే ఈ బలిపీఠాలు కడతావో దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి బలమైన ఆశీర్వాదాలు మనందరికీ దేవుడు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.